అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ జనరల్ ఎలక్షన్స్ సంబంధించి, లోక్సభకు జరిగే జనరల్ ఎలక్షన్స్ సంబంధించి షెడ్యూల్ నిన్న విడుదల చేసింది. సో షెడ్యూల్ మీకు తెలిసినది, మళ్ళీ ఒకసారి రీఐటరేట్ చేస్తున్నా. మనకైతే ఓన్లీ లోక్సభ ఎన్నికలే ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ మనది ఫేజ్ 4లో జరుగుతుంది. ఈ ఫేజ్ 4లో వచ్చేసి 18th ఏప్రిల్, అంటే మన పోల్ డేట్ అయితే 13th మే. 13th మే ఇస్ ది డీ డే. ఆ రోజు పోలింగ్ జరుగుతుంది. 4th జూన్ ఇస్ ది కౌంటింగ్ అనేది అందరికీ ఆల్ 7 ఫేజెస్కి కలిపి జరుగుతుంది. సో 4th జూన్ దాకా మనం పోలింగ్ అయ్యి ఒక 20 రోజుల దాకా మన ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరుగుతుంది. సిఏపిఎఫ్ బలగాలతో ప్రొటెక్షన్ ఇచ్చి 3 లేయర్ సెక్యూరిటీ ఇచ్చి భద్రపరచడం జరుగుతుంది. 20 రోజుల తర్వాత 4th జూన్ కౌంటింగ్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ కాలింగ్ ఫర్ నామినేషన్స్ విల్ బీ ఆన్ 18th ఏప్రిల్. అది గురువారం అవుతుంది, థర్స్డే. 1 వీక్ నామినేషన్స్కి గడువు ఉంటుంది. 25 ఏప్రిల్ దాకా నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఇస్ 25th ఏప్రిల్. till 3 PM nominations will be received. So 18th April 11 AM నుంచి 25th April 3 PM దాకా నామినేషన్స్ స్వీకరణ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇది మనకు ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. అలానే ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద ఇంకా 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ కొత్తగూడెం జిల్లా నుంచి అషరావుపేట, అట్లనే కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఖమ్మం నియోజకవర్గం కింద వస్తుంది. సో ఈ ఖమ్మం నియోజకవర్గం సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం అనేది మన కొత్త కలెక్టరేట్లోనే ఉంటుంది. సో అక్కడే కలెక్టర్ చేంబర్లోనే నామినేషన్స్ రిసీవ్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ రిసీవింగ్ నామినేషన్స్. టైమ్ ఇస్ ఫ్రమ్ 11 AM to 3 PM ఎవ్రీ డే from 18th to 25th April. So 26th April scrutiny జరుగుతుంది. 29th April మనకు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్. ఆ రోజే సింబల్ అలాట్మెంట్ కూడా జరుగుతుంది. బ్యాలెట్ పేపర్ ఫైనలైజ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ దాని తర్వాత 14-day క్యాంపెయిన్ పీరియడ్ ఉంటుంది. సో 13th మే అనేది పోల్ డే, 4th జూన్ అనేది కౌంటింగ్. ఇప్పుడు ఈ రోజు నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిన్న నుంచే అమల్లోకి వచ్చింది. నిన్న ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి షెడ్యూల్ విడుదల చేశారో, ఫ్రమ్ దాట్ టైమ్ అండ్ మూమెంట్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్. సో అప్పటి నుంచి కొన్ని విధి విధానాలు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు పాటించాల్సింది ఉంటుంది. జనరల్ సిటిజన్స్ మీద కూడా కొన్ని ప్రభావం ఉంటుంది దానివల్ల. సో అది ప్రెస్ అండ్ మీడియా మిత్రులు కూడా విస్తృతంగా జనరల్ సిటిజన్స్ కూడా తీసుకోవాల్సిన ముందు చర్యలు కూడా మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అలానే జనరల్ పబ్లిక్ కూడా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కాబట్టి ఇంకా వివరాలు సిపి గారు మాట్లాడేటప్పుడు చెప్తారు. మనకు ఈ చెక్ పోస్టులు, ఎస్ఎస్టీస్, ఎఫ్ఎస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మనం కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో నిఘా, చెక్కింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో జనరల్ పబ్లిక్ కూడా మనవి ఏంటంటే, ఇప్పుడు క్యాష్ కానీ, మీరు జ్యువెల్స్ కానీ, వాల్యుబుల్ ఐటమ్స్ కానీ బియాండ్ 50,000 విలువ ఉన్నవి తీసుకుపోయేటప్పుడు మీరు తగు జాగ్రత్తలతో అది రవాణా చేయాల్సిందిగా కోరుతున్నాం. విత్ రిక్విజిట్ డాక్యుమెంట్స్. ఇప్పుడు డబ్బులు బ్యాంకులో డ్రా చేస్తున్నామంటే ఆ ఏటీఎం రసీదో లేకపోతే బ్యాంకు నుంచి
విత్డ్రావల్ రిసీటో ఇట్లాంటిది పెట్టుకోవాలి. లేకపోతే మీకు అనవసరంగా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చెక్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి ఏది పొలిటికల్ క్యాష్, నాన్ పొలిటికల్ క్యాష్ అనేది ఈజీగా డిస్టింగ్విష్ చేయలేం. ఎందుకంటే పొలిటికల్ పర్సనాలిటీస్ త్రూ జనరల్ పీపులే ఇట్లాంటి క్యాష్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటిది కూడా చేస్తారు. సో అది జనరల్ సిటిజన్స్ దీంట్లో అవస్థ పడవద్దనే మనం ముందస్తుగానే మీడియా ద్వారా కూడా మీరు కొంచెం విస్తృత ప్రచారం చేయాలి. అలానే డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళని అనవసరంగా జనరల్ సిటిజన్స్ని హరాస్ చేయొద్దు అనేది కూడా నేను సిపి గారు కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ టీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్దర్ అదే ఓరియంటేషన్లోనే వాళ్ళ ముందుకెళ్ళాలని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎన్నికల్లో ఎన్ఫోర్స్మెంట్ భాగంగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన దగ్గర టోటల్ 12 FSTs మన కమిషనరేట్ పరిధిలో యాక్టివ్ ఆల్రెడీ చేయడం జరిగింది. SST 15 ఆల్రెడీ ఫంక్షన్ ఉంది. M16 ఆల్రెడీ డిఓ గారు చెప్పిన ఆల్రెడీ 27 అండ్ దెన్ సెక్టర్ ఆఫీసర్స్ 141 పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నారు. రిమైనింగ్ 2 కాన్స్టిట్యున్సీలో కొత్తగూడెం జిల్లా నుంచి ఈ FST SST కూడా ఫంక్షనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మనకు టోటల్ ఇప్పటివరకు ఫైనలైజ్ చేసిన కొంత సిచ్యువేషన్ డెవలప్మెంట్ అయితే అప్పుడు క్రిటికాలిటీ ఎట్లా ఉంటుంది అది డైనమిక్ సిచ్యువేషన్ ప్రకారంగా అది కూడా నేను డిఓ గారితో డిస్కస్ చేసి ఫైనల్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో మనకు 83 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్తో 205 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో మేము ఇప్పుడు మనకు ఆల్రెడీ 3 CISF కంపెనీ మన కమిషనరేట్లో జిల్లాలో ఆల్రెడీ వచ్చినాయి. వాళ్ళు ఇప్పుడు అన్ని ప్లేసెస్లో ఫ్లాగ్ మార్చ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఇమీడియట్గా ఈ SSTతో FSTతో అండ్ ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్తో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మన జిల్లాలో టోటల్ 2 ఇంటిగ్రేటెడ్ బార్డర్ చెక్ పోస్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ అయితే ఇందులో పోలీస్తో సహా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, CAPF అన్నీ ట్రాన్స్పోర్ట్ అన్నితో పాటు ఇది ఎప్పుడైనా మనకు మూవ్మెంట్ ఆఫ్ క్యాష్, లికర్, అదర్ ఫ్రీవీస్కి కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆల్మోస్ట్ 10 అదర్ ఇంటర్ చెక్ పోస్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన ఇంటర్ డిస్ట్రిక్ట్లో కూడా 8 చెక్ పోస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు ఆల్రెడీ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అయితే ఎన్ఫోర్స్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాష్. ఈ సందర్భంగా కూడా డిఓ గారు ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది. 50,000 is the limit for the general public movement of 50,000 వాళ్ళ దగ్గర ఉంటే ఇందులో ఏం ప్రాబ్లం లేదు. ఇందులో కూడా ఏదైనా మీద అనుమానం ఉంటే అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దట్ ఈవెన్ 50,000 ఈజ్ ఆల్సో ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ వోటర్స్ ఆర్ ఎనీ హెల్ప్ చేయడానికి బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఇట్ విల్ బి టేకన్ ఫర్దర్. ఏజెంట్స్ అండ్ పొలిటికల్ లీడర్స్కి కూడా సిమిలర్ లిమిట్స్ ఉన్నాయి. బట్ ఏజెంట్స్కి కార్ వాళ్ళతో సహా దే హ్యావ్ 10,000 అబవ్ ఇది ఐటమ్స్ ఉంటే దట్ విల్ బి ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ ఫ్రీ. దెన్ జనరల్గా మనకు బిజినెస్ వాళ్ళతో రెగ్యులర్గా ఇది క్వైరీస్ వస్తుంది, ఇష్యూస్ కూడా జరుగుతుంది. మన SSTకి ఇది ఇప్పుడు డిఓ గారు కూడా చెప్పిన మనకు ఇది చెక్ పోస్ట్లో FST, SST, లోకల్ పోలీస్కి ఇది ఐడెంటిఫికేషన్కి కొన్ని సమయంలో ప్రాబ్లం వస్తుంది. ఇది వెదర్ ఇట్ ఈస్ ఎలక్షన్ మనీ ఆర్ అదర్ థింగ్స్. అప్పుడు ఇందులో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ మేడ్ అ లాట్ ఆఫ్ కరెక్షన్స్ అండ్ గైడెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద ఫీల్డ్. సో బ్యాంక్ వాళ్ళ ఆల్రెడీ QR కోడ్ జనరేట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. వాళ్ళకి కూడా మేబీ నైట్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ క్లారిఫైడ్. నైట్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి కూడా వితౌట్ కమ్యూనికేషన్ దే విల్ నాట్ డూ. పెట్రోల్ బంక్, వైన్ షాప్, జ్యువెలరీ షాప్ అండ్ అదర్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్
వాళ్ళకి కూడా రెగ్యులర్ బిజినెస్ ఉంటుంది. వాళ్ళ ఎంత క్యాష్ ప్రతిరోజు జనరేట్ చేస్తారా అది ఇన్వాయిస్తో సహా వాళ్ళకి ఏజెంట్ ఎవరున్నారా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాష్ అతనికి ఐడెంటిటీ అండ్ అతనికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి దే కెన్ టేక్ దట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎలక్షన్ మషినరీ దట్ ఈ ప్రతి స్పెసిఫిక్ పర్సన్ మీద మన ఏజెంట్ ఉన్నారా అతను రెగ్యులర్గా మన బిజినెస్కి జనరేటెడ్ క్యాష్ అది బ్యాంక్లో పర్టికులర్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తారా అది మనకు డీటెయిల్ ఇస్తే సో వాళ్ళకి కూడా వితౌట్ ఎనీ హెరాస్మెంట్ క్యాష్ మూవ్మెంట్ బిజినెస్ ఎఫెక్ట్ లేకుండా అది మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. వీ విల్ ఎన్షూర్ దట్ ఇట్ విల్ బి ఆల్సో డన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.